నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ నుంచి వాటర్ బిల్లు కట్టొద్దు, నగర ప్రజలకు కేసీఆర్ తీపి కబురు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఊరట, 10 కోట్ల రూపాయలలోపు జీఎస్టీ రియంబర్స్మెంట్. గ్రేటర్లో దూకుడు పెంచిన టీఆర్ఎస్, కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి. బల్దియా ప్రచార జోరులో వివిధ పార్టీల నేతలు, మేయర్ పీఠం మాదేనంటూ గెలుపు ధీమాలు. మహిళా రక్షణ కోసం ఏపీ మరో ముందడుగు, అభయం ప్రాజెక్టుకు సీఎం జగన్ శ్రీకారం. ఇక వివరాల్లోకి వెళ్తే జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. వచ్చే నెల నుంచి వాటర్ బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. 95% మంది ప్రజలకు 20,000 లీటర్ల నీటిని ఫ్రీగా సరఫరా చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నగరం ఒక అందమైన ఫ్లవర్ బొకే వంటిదని, దేశంలో నిజమైన కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్, ఇంకా ఇతర మంత్రులు, మహమూద్ అలీ గారు, నగర మల్లారెడ్డి గారు, సబిత గారు మోకాల్లో బదనీట్లు తిరుగుతుంటే నేను ఇంట్లో ఉండి చూసినాను. మంచం ఎత్తు నీళ్ళు వచ్చినాయి, మంచం తేలుతా ఉంది. వాళ్ళంతా చెప్తా ఉన్నారు, అన్న మా సర్టిఫికేట్ తడిచిపోయింది, మా బియ్యం తడిచిపోయిందని చెప్తా ఉన్నారు. 4వ రోజు నాడు బతుకమ్మ దసరా పండుగ ఉంది. నాకే మనసు బాధ అయ్యి చీఫ్ సెక్రటరీ నన్ను ఎవరు అడగలేదు, ఎవరు డిమాండ్ చేయలేదు, ఎవరు దరఖాస్తు చేయలేదు. నాకు నేనే సుమోటోగా వాళ్ళని పిలిచి చీఫ్ సెక్రటరీని, తర్వాత మన ఫైనాన్స్ సెక్రటరీని పిలిచి, ఇంత కష్టం తెలంగాణలో దసరా బతుకమ్మ చాలా సెంటిమెంటల్ పండుగ, ఈ టైంలో కనీసం వాళ్ళు కొనుక్కొని తినడానికి కూడా లేకుండా అయిపోయింది. కాబట్టి దయచేసి మీరు ఏదైనా సరే వేరే కార్యక్రమం ఆపైనా సరే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఇప్పటి వరకు మేము ఇచ్చినటువంటిది 6,50,56,00,000 పైచిల కుటుంబాలకు 6,656 కోట్లతోని 6,56,000 కుటుంబాలకు ఇప్పటి సాయం అందించినాం. 6,56,000 ఫ్యామిలీస్. అవన్నీ కూడా వివరాలు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ టెలిఫోన్ నంబర్లు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరికి ముట్టింది అనేది కూడా మా దగ్గర ఉంది. అవన్నీ ఎవరైనా సరే వెరిఫై చేసుకోవచ్చు. అంత చక్కగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఇచ్చినాం. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బ్యాన్ చేసినారు. మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసినాం, ఈ కొనసాగుతున్న కార్యక్రమం బ్యాన్ చేయకండి అంటే వాళ్ళు ముందు దశలో ఒప్పుకున్నారు. కానీ ఆ ముందు దశలో ఒప్పుకున్న టైంలో మనిషి లెవెల్ పంచద్దని మటుకు భవిష్యత్తులో ₹1 కూడా బిల్లు చెల్లించే అవసరం లేదు. 97% ప్రజలకి, 97% ప్రజలకి ఈ యొక్క సౌకర్యం వర్తిస్తుంది. 20,000 లీటర్లకు పైబడి వాడే వాళ్ళు కేవలం 1.5-2% ఆర్ మ్యాక్సిమం 3% ఉంటారని చెప్పి మా స్టడీలో తేలింది. కాబట్టి ప్రజలందరికీ కూడా జంట నగరాల్లో ఉండేటువంటి 97% మంది ప్రజలకు డిసెంబర్ నెల నుంచి ₹1 కూడా వాటర్ బిల్లు చెల్లించే అవసరం లేదు. 100% ఫ్రీగానే వాళ్ళకు వాటర్ సప్లై జరుగుతూ ఉంది. ఇది ఫస్ట్ స్టెప్. దీని తర్వాత గతంలో 10 రోజులు, వారం రోజులు, 5 రోజులు, 3 రోజులు, 4 రోజులకు ఒకసారి సరఫరా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఏరియాస్లో డైలీ వస్తూ ఉంది, చాలా ఏరియాస్లో ఆల్టర్నేటివ్ డేస్లో వస్తూ ఉంది, శివారు ప్రాంతాలలో కొన్ని చోట్ల డైలీ వస్తూ ఉంది, ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. కొద్ది రోజుల్లో ఇది సెటిల్ అయిపోతే నాగ్పూర్లో ఆ మోడల్ కొంత ఎక్స్పీరియన్స్ తీసుకొని, కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా నీటి దుబారా దీని ద్వారా తగ్గుతుంది. ఎవరైతే కమర్షియల్ కన్జ్యూమర్స్ ఉన్నారో, పరిశ్రమల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు ఎక్కువ నీరు సరఫరా కావాలని కోరుతా ఉన్నారు. ఇక్కడ ఈ 20,000 సీలింగ్ లోపల ప్రజలు క్రమశిక్షణ పాటిస్తే దుబారా తగ్గి మనకు కొంత మిగులు వస్తుంది. కాబట్టి ఈ యొక్క డబ్బులు అక్కడ కమర్షియల్ సప్లై చేస్తే ఆదాయం కూడా మన జలమండలికి చక్కగా వస్తుంది. ఏదైనా గ్యాప్ ఉన్నట్టయితే సంవత్సరానికి ఒక 300-400 కోట్ల గ్యాప్ ఉన్నట్టయితే దాని రాష్ట్ర ప్రభుత్వమే జలమండలికి సబ్సిడీ కింద ఇస్తుంది. కాబట్టి సజావుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల నీటి దుబారాను అరికట్టడంలో, నీటి వినియోగ విషయంలో నిర్లక్ష్యాన్ని అరికట్టడంలో ఈ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి దీన్ని చాలా చక్కగా విజయవంతం చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో ఒక 4-5 మాసాల తర్వాత ఇక్కడ జరుగుతున్న దాన్ని ఒక ప్రయోగాత్మకంగా చూసి అన్ని మున్సిపాలిటీలకి, గ్రామ పంచాయతీలు కూడా దీన్ని విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు కూడా నేనే కళ్ళ
కరోనా కారణంగా దెబ్బతిన్న తెలుగు చిత్ర పరిశ్రమపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించారు. 10 కోట్ల రూపాయలలోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రియంబర్స్మెంట్ కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల యాజమాన్యాలు షోలు పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చారు. అంతేకాకుండా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్న విధంగా సినిమా టికెట్లు రేట్లు సవరించుకునేందుకు అనుమతిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ఇది కూడా చాలా దారుణంగా దెబ్బతిన్నటువంటి పెద్ద పరిశ్రమ. పర్టికులర్లీ మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఉంది ఈ పరిశ్రమ. దీన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముంబై, చెన్నై, హైదరాబాద్ ఈ మూడే చిత్ర పరిశ్రమకు చాలా పెద్ద ఆయుపట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలు. అందులో దాదాపుగా 40,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ 40,000 మందిలో ఒక 16,000 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా చేరి ఉన్నారు. వీరందరి పరిస్థితి పాపం సినిమాలు మొత్తమే లేవు కాబట్టి సినిమా ప్రొడక్షన్ లేదు, ఉంది నా దగ్గర ఎగ్జిబిషన్ లేదు, అటు హాల్స్ నడతలేవు. వీళ్ళందరూ పాపం రోజువారీ బ్రతుకులు గడపాల కాబట్టి వాళ్ళ పరిశ్రమ మొత్తం కుంటుపడిపోయింది. ఎప్పటికి రివైవ్ అయితే కూడా అర్థమవుతలేదు. సినిమా థియేటర్ లేదు, థియేటర్ రిలీజ్ కావడానికి పిక్చర్ కూడా లేదు, సినిమా నిర్మాణం కూడా అయిపోయింది కాబట్టి మొత్తం రంగం అంతా కుదేలైపోయింది. చాలా రోజులు అడుగుతూ ఉన్నారు. ఈ మధ్య కూడా నన్ను కొంతమంది సినీ ప్రముఖులు కలిశారు, నిన్న కూడా కలిశారు. కొంతమంది ఆర్టిస్టులు కానీ నిర్మాతల మండలి ఆయన పేరు కళ్యాణ అధ్యక్షుడు, ఆయన కూడా వాళ్ళంతా కూడా కలిసినారు. అంటే ఎగ్జిబిటర్సు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, ప్రముఖ సినీ నటులు ఈ రంగాన్ని కాపాడాలని చెప్పినారు. అప్పట్లోకప్పుడు అమితాబ్ బచ్చన్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి నాకు కలవడం జరిగింది. ఆయన నాకు చెప్పింది ఒకటే మాట, రావు గారు మీ రాష్ట్రం కొత్తగా వచ్చింది, బాగా చేస్తున్నారు, సంతోషం, సినిమా పరిశ్రమ కూడా ఆదరించండి, మీరు కొద్దిపాటు లిఫ్ట్ ఇచ్చినట్టయితే హైదరాబాద్ ఒక నాటికి ఇండియన్ ఫిల్మ్ హబ్ అవుతుంది గ్యారంటీగా, కాబట్టి దాన్ని ప్రోత్సహించండి అని చెప్పినారు. చాలా కొంతవరకు చేయాల్సింది చేసినాం. త్వరలోనే మళ్ళీ కూడా వాళ్ళతో సమావేశం పెట్టబోతా ఉన్నాం. ఈ సందర్భంగా వారికి నేను చెప్పేది ఒకటే, వారికి ఆ 40,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇంకా స్టార్ట్ కావాలి కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు స్టార్ట్ అవుతాయో సినిమా థియేటర్లు అప్పటి వరకు వాళ్ళకి రద్దు చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. దాని గవర్నమెంటే సబ్సిడైజ్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అది కాకుండా చిన్న సినిమాలను ఉంటే మనకు తెలుసు, లో బడ్జెట్ పిక్చర్స్ అని 10 కోట్ల రూపాయల లోపు నిర్మించే బడ్జెట్తో నిర్మించే సినిమాలు ఉంటాయి. అందులో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు చిన్న చిన్న వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు నిన్న చెప్పినారు నాకు, దయచేసి దాని మీద మాకు మినహాయింపు ఇవ్వాలా. జిఎస్టీ స్టేట్ పోర్షన్ 9% ఉంటుంది, 18% జిఎస్టీ ఉంటే దానిలో స్టేట్ జిఎస్టీ 9% ఉంటుంది. ఆ 9% మాకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. మినహాయింపు కాదు, మినహాయింపు వసూలు చేయండి, మాకు బెనిఫిట్ రావాలంటే, చిత్ర పరిశ్రమ బతకాలంటే, నిలబడాలంటే మీరు దాన్ని రీఎంబర్స్ చేయండి అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయండి, మాకు రీఎంబర్స్ చేయండి, ఒక ప్యాకేజ్ లాగా వస్తుంది. సో చిన్న పరిశ్రమలు 10 కోట్ల లోపు చిత్రాలు నిర్మించేటువంటి నిర్మాతలకు ఒక ఊతంగా ఉంటుంది, పరిశ్రమ బతుకుతుందని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి చేయమని చెప్పారు. సో తెలుగు సినీ రంగం మొత్తం హైదరాబాద్లోనే మోహరించింది కాబట్టి మనం దాన్ని కాపాడుకునే అవసరం ఉంది. కాబట్టి ఒకటి, థియేటర్లు తెరవడాన్ని ఈరోజు సినిమా పరిశ్రమ ఇది కూడా. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. రవాణా శాఖ పర్యవేక్షణలో అమలయ్యే ఈ ప్రాజెక్టును సోమవారం వర్చువల్ గా ప్రారంభించారు. మహిళల భద్రత కోసం అభయం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. మహిళల కోసం ఇప్పటికే అమ్మఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టామని ఆయన గుర్తు చేశారు. దిశ యాప్ తీసుకొచ్చారు. దిశ యాప్ ద్వారా అక్కచెల్లెమ్మలకు రక్షణగా నిలబడే విషయంలో మనసు పెట్టి అడుగులు వేస్తా ఉన్నాం. దిశ యాప్ అన్నది మనం పోలీస్ శాఖ నిర్వహిస్తా ఉంటే, ఈ అభయం యాప్ అన్నది మన రవాణా శాఖ వాహనంలోకి తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో ఆటోలు కానీ, రాష్ట్రంలో ట్యాక్సీలు కానీ ప్రయాణించే పిల్లలు, అక్కచెల్లెమ్మలు ఆటో ఎక్కిన వెంటనే, ఆ ట్యాక్సీ ఎక్కిన వెంటనే సెల్ ఫోన్ ఒకవేళ ఉంటే అక్కచెల్లెమ్మకు దాన్ని వాడమని దాన్ని ఇలా క్యూఆర్ కోడ్కు డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే ఎక్కడికి పోతా ఉన్నామో ఆ లొకేషన్, ఆటో డీవియేషన్స్ ఏమైనా తీసుకుంటా ఉందా అనేది కూడా సెల్ ఫోన్ కూడా మాట్లాడుతున్నాం.
మన ఆటోల మీద, మన ట్యాక్సీ డ్రైవర్ల మీద, మన ఆటో మీద, మన ట్యాక్సీల మీద ఒక కాన్ఫిడెన్స్ కూడా ఏర్పడింది. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా పోటీ పడేది ఈ పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడే పరిస్థితి నుంచి మన ఆటోలు, మన ట్యాక్సీ కూడా సేఫ్ని ఒక మెసేజ్ కూడా ఇవ్వడం కూడా దీనివల్ల జరుగుతుంది. దీనివల్ల ప్రయాణం అన్నది మనకు అన్నది ఇంకా సేఫ్గా ఉండడానికి ఒక కాన్ఫిడెన్స్ నేర్పిస్తుంది. మన ఆటో డ్రైవర్లకు, మన ట్యాక్సీ డ్రైవర్లకు కూడా ఒక మెసేజ్ అనేది కూడా ప్రయాణికులకు వీళ్ళు కూడా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. రెండు రకాలుగా కూడా ఇది మంచి జరుగుతుంది. ఆటో ఎక్కడానికి, ట్యాక్సీలు ఎక్కడానికి ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు. గ్రేటర్ పచ్చారంలో టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. షేర్లింగంపల్లి 122వ డివిజన్ కమలాప్రసన్న నగర్ కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం రోజా రంగారావు పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం 100 మంది కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. కాలనీలోని ప్రజలు మాధవరం రోజా రంగారావుని ఆప్యాయంగా ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. అన్న స్లోగానే ఉండండి. గాంధీ గారి నాయకత్వం. ఈరోజు కమలాప్రసన్న నగర్లో మరి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాధవరం రోజాదేవి గారిని పార్టీ బలపరుస్తుంది. మరి ఈరోజు కమలాప్రసన్న నగర్లో ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతుంది. డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం చేయబడుతుంది. ఒకటే మనం ప్రజలకు తీసుకెళ్లాల్సింది, మరి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఏవైతే ఇప్పుడు ఎలక్షన్ టైంలో వస్తున్నాయో భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ అవన్నీ కూడా ఈ డివిజన్ ఇక్కడ నామమాత్రమే అని చెప్పి జిహెచ్ఎంసీ ఎలక్షన్ మనం అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అన్ని అబద్ధ ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేయడానికి వస్తూ ఉన్నారు. ఏది ఒక మాట కూడా నిలబడకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా మనకు పని చేయకుండా, మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మనం ఇంత నష్టం జరిగింది. 100 సంవత్సరాల తర్వాత మనకు వరదలు వచ్చినాయి, చాలామంది ఇళ్లకు నీళ్ళు వచ్చినాయని చెప్పి మనం ఒక కేసీఆర్ గారు నివేదిక ఇచ్చినా కానీ మరి ఇంతవరకు ₹1 కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి నిధులు రాలేవు. మరి ఎప్పుడైతే ఇబ్బంది ఉందో అప్పుడు నిధులు లేకుండా ఈరోజు ఎలక్షన్ టైంలో వచ్చి మేము కూడా 25,000 ఇస్తాం వరద బాధితులని చెప్పి నిన్న మొన్న ఎలక్షన్. హైదరాబాద్ ఫతేనగర్ డివిజన్లోని ఎస్టీ కాలనీ పిట్టల్ బస్తీలో టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ గౌడ్ కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఇది గులకొట్టి ఎన్ని రోజులైంది? అవునా కాదా? మనం ఇల్లు కట్టాలంటే ఉంటుంది, కరెంట్ కావాలని ఆగింది. నీకు అన్ని ఆర్డర్కు లేట్ అయింది, లీడర్లకు అప్పచెప్పిన వాళ్ళు చేసుకోవాలి. ఇక అన్ని నిధులు నేనే రాజాన కూడా లేదు. మీ ఆశీర్వాదం సంపూర్ణంగా నా మీద ఉండాలి. అరే
మర్చిపోవద్దు రేపుల పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ బ్రదర్ అందరూ వస్తారు ఇట్లా అండి చలో రైట్ కదా మంచిగా ఫోటోగ్రాఫర్ వెనకాల వచ్చి బ్రదర్ గోషామహల్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ముఖేష్ సింగ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. రెండోసారి కార్పొరేటర్గా అవకాశం ఇచ్చిన కేసీఆర్ మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని, ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థి ముఖేష్ సింగ్ స్పష్టం చేశారు. नहीं उमा भाई को मालूम सा बोलो हर बार उन्हें ये गली की पूरी कंप्लेन कर केसीआर की जय जयकार, घोषामहल चल की कार, जय तेलंगाना, जय तेलंगाना। केसीआर की जय जयकार, घोषामहल चल की कार, जय तेलंगाना, जय तेलंगाना। केटीआर साहब को धन्यवाद करता हूँ जो मेरे को हर एक बार मौका दिए। जो 2016 में मेरे को कारपोरेटर पोस्ट दिए थे और मैं कॉन्टेस्ट करा था और जीत के आया। आने के बाद गोशामहल डिवीज़न में बहुत सारे प्रॉब्लम्स थे, ड्रेनेज लाइन के, सीवरेज लाइन के बहुत सारे प्रॉब्लम थे जो हम कम से कम तकरीबन 50% प्रॉब्लम सॉल्व करें यहाँ पर गोशामहल डिवीज़न में। और गोशामहल डिवीज़न में एक बड़ा प्रोजेक्ट जो डबल बेडरूम का था कि केटीआर साहब और केसीआर साहब की तरफ से जो फ्री तेलंगाना में लगाए जो स्कीम, और पूरे हिंदुस्तान में कहीं भी नहीं है डबल बेडरूम। आज आप देख सकते हैं घोड़े के बाद मरकज़ पे 150 करोड़ की ज़मीन पे 15 करोड़ रुपए लगा के 192 डबल बेडरूम बनाए फ्री। और अभी थोड़े दिन पहले, एक महीना भर पहले हमारे केटीआर साहब आके उसको इनाग्रेशन करे और 139 डबल बेडरूम दे दिए। 51 डबल बेडरूम बचे उस पर, और ये इलेक्शन के बाद वो भी डबल बेडरूम दिए जाएंगे। ऐसे बहुत सारे डबल बेडरूम दिए गए हैं हर जगह सिटी में जो। और कहीं भी अगर और कुछ काम पेंडिंग है और बाकी है, मैं लोगों से एक अपील करता हूँ, दरख्वास्त करता हूँ कि आप हमको जिताइए, हम आके उसको भी फुलफिल करेंगे। जय तेलंगाना, जय केसीआर। తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని టీఆర్ఎస్ పార్టీ కేవీ కార్మిక విభాగం నేత రవిసింగ్ అన్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని టీఆర్ఎస్ నేత రవిసింగ్ కొనియాడారు. డిసెంబర్ 1 నాడున జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి కార్మికులంతా ఈరోజు మన కేసీఆర్ గారు మన కార్మిక పక్షవాతిగా, కార్మికుల గురించే ఆలోచించే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రతి ఇంట్లో ప్రతి కార్మికుడు ఉంటాడు మన కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో. కంపల్సరీగా ఫస్ట్ రోజు టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి అందరూ కార్పొరేటర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రత్యేకంగా మన కుకట్పల్లిలో 8 డివిజన్లు ఉన్నాయి. ఆ 8కి 8 ఖచ్చితంగా గెలిపించి మన కేసీఆర్ గారికి మన బహుమానం. నమస్కారం, నా పేరు రవి, కార్మిక నాయకుడిని, కుకట్పల్లి టీఆర్ఎస్ కేవి కార్మిక నాయకుడిని. గ్రేటర్ ప్రచారంలో కారు జోరు పెంచింది. గోషామహల్ నియోజకవర్గంలోని మంగళహట్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పరమేశ్వరి సింగ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి ప్రజలు తమను ఆశీర్వదించాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే రాథోడ్ చెప్పారు. అమీర్పేట 98వ డివిజన్ బల్కంపేట ప్రాంతంలో అభ్యర్థి నామన శేషకుమార్కి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 6 ఏళ్లలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ ప్రచారంలో బౌత్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సంతోష్, హనుమంతరావు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మేము ఈ మన ఎలక్షన్ సందర్భంగా నాకు టికెట్ ఇచ్చిన సందర్భంగా నేను ఈరోజు పాదయాత్ర బల్కంపేటలో నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు చూస్తున్నారు, మా జన ప్రవాహాన్ని చూస్తున్నారు. మేము అనేది ఏంటంటే, వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు మేము అండగా ఉన్నాం ప్రజలకి. ఈరోజు వరదలలో ఇబ్బంది పడ్డ ప్రజలకి 10,000 సహాయం మన ప్రభుత్వం అందించింది. వరద సహాయం 10,000 కేసీఆర్ గారు అందించారు. అందిస్తే ఏమీ లేకుండానంట ఇప్పుడు ఈ ఎలక్షన్లోనంట గెలిపిస్తే మేము 20,000 ఇస్తామని ఆశ చూపిస్తున్నారు. 25,000 ఇస్తామని చెప్తున్నారు. ప్రతి ఒక్కటి ఆశ చూపిస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ఏ సందర్భంగా ఇస్తారు అంటే డబ్బులతోటి ప్రజలను కొంటారా, ఓట్లు కొంటారా? ఎట్లా వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నారు? మరి వరదలు వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలే? కరోనా వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలే? ప్రజలకు అవసరమైనప్పుడు ఎందుకు ఆదుకోలే? ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి ప్రలోభపెట్టి జనాల్ని మీరంతా తెలుసుకోవాలి. ఎందుకంటే వరద సహాయం బియ్యం ఇచ్చాము, రగ్గులు ఇచ్చాము, పప్పు, ఉప్పు, చింతపండు, కేసీఆర్ కిట్లు ఇచ్చాము, వరద సహాయం చేశాము. కరోనాలో కూడా అందరికీ కూడా అందుబాటులో ఉన్నాము. 15 కిలోలు బియ్యం, 1,500 రూపాయలు 10 కిలోలు బియ్యం ఇచ్చాము. రేషన్ షాపుల ద్వారా 12 కిలోలు బియ్యం ఇచ్చాము. మీరు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు ప్రజలకి? అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఎప్పుడో ఏదో చేస్తాము, మాకు ఇప్పుడు ఓట్లు వేయండి, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము చేసి చూపిస్తామంటే మరి ముందు నుంచి ఎందుకు లేకపోయారు? ప్రజల్లో ఖచ్చితంగా ఉండలేకపోయారు, ప్రజలకి అండగా నిలబడలేకపోయారు. ఈరోజు ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం వైపు ఎందుకు చూస్తున్నది? ఏ ఫలసాయం అందలేదు ప్రజలకి. ప్రతి దాంట్లోనూ మేమున్నాం, ప్రభుత్వం ఉంది, ఆ ఏరియా ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇప్పుడు చూడండి, మా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఆయనకి యాక్సెస్ లేని ప్రతి ఒక్క పౌరుడు ఇక్కడ ఉన్నారు ప్రజల్లో. అంటే ప్రతిరోజు ఆయనకి రెడ్ కార్పెట్ ఉంటుంది, వెళ్ళొచ్చు, ఎవరైనా ఏ బాధ అయినా చెప్పుకోవచ్చు. సరే, ఓకే. ఈరోజు జరుగుతున్న ఈ ఎన్నికల సందర్భంగా మరి హైదరాబాద్ నగరం అంతా జిహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా మరి మా యొక్క అమీర్పేట డివిజన్లో జరుగుతున్న ప్రచారం చాలా చక్కగా ఉంది. జనంలో మరియు ఒక ఆలోచన ఉంది, టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలా, టీఆర్ఎస్ పార్టీ ఉండాలా. ఎందుకంటే గతంలో చూసినాం హైదరాబాద్ మహానగరానికి గత ప్రభుత్వాలు మరి ఏ రకంగా ఉంచారో, ఏ రకంగా లొల్లీలు ఇక్కడ మత కలహాలు జరిగినాయో. మరి అప్పుడు భయంగా బతికేవారు. పల్లెల నుంచి రావాలంటే భయంగా ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతను కాపాడుతూ ఇవాళ హైదరాబాద్ నగరానికి ఒక పీస్ఫుల్ నగరంగా, శాంతి పరంగా చేసిన ఘనత కేసీఆర్ది. కాబట్టి ప్రతి ప్రజలు అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ 5-6 రోజుల నుంచి మేము ప్రచారం చేస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. జనంలో మరి నిరాజనం పడుతూ ఉన్నారు. కారు గుర్తుగా ఓటు వేస్తామనే ఆలోచనలో ప్రజలు రెడీ ఉన్నారు. ఏ పార్టీ ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఏం చెప్పినా నమ్మేటట్టు లేరు. ఎందుకంటే గతంలో ఏం చేయని పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ మహానగరానికి ఎంత పెద్ద కష్టం వస్తే ఆదుకోలేని పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజలు అది కూడా కల్లారా చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా మా మేడం గారు
శ్రీమతి ఎన్ శేషకుమారి గారు భారీ మెజార్టీతో గెలిచి మరి సీఎం గారికి కానుకగా ఇచ్చే ప్రయత్నంలో మేము ఉన్నాం. తప్పకుండా మా కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు. కార్యకర్తలు ఏ సమయంలో ఎప్పుడు పిలిచినప్పుడు వెళ్ళి మరి జనంలో ఉన్నారు. వెళ్తే అమ్మ, అక్క, బావ, మా అని మాట్లాడుతుంటే నిజంగా వారి యొక్క రెస్పాన్స్ చూస్తే నిజంగా మా కార్యకర్తలు ఇప్పటి నుంచే కాదు, ఉద్యమం నుంచి కూడా వారు పనిచేస్తూ ఈరోజు జనంలో ఉన్నారు, జనం యొక్క గుండెలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా భారీ మెజార్టీ గెలుస్తామని ధీమాగా చెప్తున్నాను. సరే, ఓకే. ఈరోజు దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ తెలిపారు. నాంపల్లిలోని విజయనగర్ కాలనీలో ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి స్వరూపారాణిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ప్రభాకర్ కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టినాం. ఏ బస్తీకి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా ప్రజలు అందరూ కూడా మమ్మల్ని బాగా గౌరవించుకుంటూ మమ్మల్ని స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక పథకాలు మాకు అందుతూ ఉన్నాయి, మా పిల్లలు సంతోషంగా ఉన్నారు, మాకు పెన్షన్స్ అందుతూ ఉన్నాయి, మాకు డబుల్ బెడ్రూమ్ రాబోతూ ఉన్నాయి, మాకు ఈ యొక్క ప్రాంతాల్లో రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందిందని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే విజయనగర్ కాలనీ డివిజన్ స్వరూపారాణి గారు చాలా పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్స్లో గెలవబోతూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళంతా వాళ్ళే ముందుకొచ్చి ఈరోజు కొన్ని ఇంట్లో వెళ్తూ ఉంటే మహిళలు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి మాకు టీఆర్ఎస్ కండువా మాకు వేయండి, మేము టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పేసి మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ మాకు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ విజయనగర్ కాలనీ డివిజన్లో ఈసారి మనం టీఆర్ఎస్ పార్టీ మా అభ్యర్థి పెద్ద ఎత్తున గెలవబోతా ఉన్నాం. అండ్ గెలిచిన తర్వాత కూడా మేము అన్నీ కూడా వాగ్దానాలు చేసాం. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే డెవలప్మెంట్ చేయలేదో గతంలో మనం చూసాం, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన మజ్లిస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళంతా కూడా ఎక్కడైతే వాళ్ళకు అవసరం ఉందో అక్కడే పనిచేస్తున్నారు, కానీ ఇతర ప్రాంతాల్లో అందరినీ కూడా నిర్లక్ష్యం చేసినారు. కాబట్టి ఆ ఒక బాధ, ఆ ఒక ఆవేదన ఈరోజు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ పోయినా కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, మాకు మజ్లిస్ పార్టీతో మాకు అన్యాయం జరిగింది, మాకు ఎవరు కూడా మాకు పని చేయలేదు, పార్లమెంట్ సభ్యుడు, ఎంపీ, నేషనల్ లెవెల్లో మినిస్టర్ అయినా కూడా మాకు ఎలాంటి అభివృద్ధికి జరగలేదు, మాకు ఎలాంటి నిధులు రాలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక మంచి అవకాశం, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే విజయనగర్ కాలనీ డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో మీరు చూస్తూ ఉంటారు, 4th ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో విజయనగర్ కాలనీ కానీ నాంపల్లి నుంచి సుమారు ఒక 3-4 డివిజన్స్ టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున గెలవబోతా ఉన్నాం. మాకు పోటీ అనేది ఏం లేదు, మా అభివృద్ధి మేము గెలుస్తున్నాం, మా అభివృద్ధితో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజలు కూడా గ్రహిస్తూ ఉన్నారు, ప్రజలు కూడా తెలుసుకున్నారు. కాబట్టి మా అభివృద్ధి పైన, మేము చేసిన పని పైన మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మాకు ఇంకా ఎవరు పోటీ అనేది మాకు ఎవరు లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మేము గెలుస్తూ ఉన్నాం. అమీర్పేట్ డివిజన్లో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అమీర్పేట్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి కేతిరెడ్డి సరళ తెలిపారు. అమీర్పేట్ బాబునగర్లోని ఇంటింటి ప్రచారం ఆమె చేపట్టారు. ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు వెళ్తున్నానని చెప్పారు. డివిజన్ నుంచి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె వ్యక్తం చేశారు. राम राम जय सेवालाल सेन राम राम जय सेवालाल బాపునగర్ బస్తీ ఉన్నాము. ఇక్కడ బాపునగర్ బస్తీలో ఉన్నాము. ఎస్టీ అందరూ కూడా ఇక్కడ మొత్తం మెజారిటీ బాపునగర్లో ఎస్టీ వారే ఉన్నారు. వారికి నరేంద్ర మోడీ పథకాలు అందేటట్టు మేము చేశాము. అంతకుముందు కూడా ఈ బస్తీకి వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్గా మా ఎజెండా ఒకటే, డెవలప్మెంట్
ఆ ఎజెండాలో మేము మంచినీటి సౌకర్యం అన్నది మౌలిక సదుపాయం, అది కార్పొరేటర్కే బాధ్యత ఉంటుంది. ఆ కార్పొరేటరు మరి 10 సంవత్సరాలు వారు ఇక్కడ పాలించారు. ఆ 10 సంవత్సరాల్లో కూడా మరి వారికి ఎందుకు కనిపించలేదో నాకు తెలియదు. ఫస్ట్ నా ఎజెండా ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం. రెండోది పోస్ట్ కోవిడ్ సెంటర్, మన అమీర్పేట డివిజన్లో 3 పోస్ట్ కోవిడ్ సెంటర్స్ పెట్టాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఎందుకంటే మానిటరింగ్ లేదు. పోస్ట్ కోవిడ్ ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి వారు వస్తున్నారో, హాస్పిటల్ నుంచి వచ్చాక ఆ పేషెంట్ ఏమయ్యారు అన్న మానిటరింగ్ మన గవర్నమెంట్లో లేదు. కాబట్టి పోస్ట్ కోవిడ్ సెంటర్స్ ద్వారా అది వారికి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనుకుంటున్నాను. డెవలప్మెంట్ ప్రోగ్రాంలో నేను యాక్చువల్గా దిశ మానిటరింగ్ కమిటీ మెంబర్, అదే కాకుండా చైల్డ్ లేబర్ సెంట్రల్ చైల్డ్ లేబర్ అడ్వైజరీ బోర్డు మెంబర్. కాబట్టి నాకు ఎప్పుడూ కూడా నేను గ్రౌండ్ లెవెల్లోనే పనిచేస్తాను. ఆ గ్రౌండ్ లెవెల్లో సామాన్యుడికి ఏం కావాలో అదే ఇస్తాను. నేను డల్లాస్ మాత్రం చేయను. ఖచ్చితంగా సామాన్యులకు కావాల్సింది ఏదైతే స్వయం ఉపాధి అంత్యోదయ అన్నది కూడా మా మోదీ గారి ఉద్దేశం. ఆ అంత్యోదయ వరకు నేను మా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నేను బాధ్యతని నిర్వర్తిస్తాను. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. రైతు వేదికలపై స్థానిక ఎంపీ బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాలను వేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రోటోకాల్ పాటించని అధికారులను సస్పెండ్ చేయాలని బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తికారెడ్డి తెలిపారు. అనంతరం పోలీసులు అడ్డుకుని ధర్నాని భగ్నం చేయడంతో మంగళవారం రోజున ముస్తాబాద్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం కార్యవర్గ సభ్యులు మల్లారపు సంతోష్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు అజయ్ రమేష్, శ్రీనివాస్, బీజేపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. రైల్వే సంస్థని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడంపై సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సౌత్ జోన్ లాలాగూడలోని వర్క్ షాప్ నందు యూనియన్ కార్మికులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం 50 కోట్ల రైల్వే కార్మికులకు అన్యాయం చేస్తుందని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ మండిపడ్డారు. ఈ నెల 26న సార్వత్రిక సమ్మెలో దేశంలోని కార్మిక సంఘాలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంగా ప్రైవేటీకరణ మీద ధర్నాకు పిలుపునిచ్చిందో దానికి రైల్వే సంస్థ వర్క్షాప్ డివిజన్ పరంగా, నాట్ ఓన్లీ ద వర్క్షాప్ డివిజన్, ఎంటైర్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ దానికి సంపూర్ణ మద్దతు తెలుపుతామని చెప్పి మా మహిళలందరి తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 26వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వంగా ప్రైవేటీకరణ మీద ధర్నాకు పిలుపునిచ్చిందో దానికి రైల్వే సంస్థ వర్క్షాప్ డివిజన్ పరంగా, నాట్ ఓన్లీ ద వర్క్షాప్ డివిజన్, ఎంటైర్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ దానికి సంపూర్ణ మద్దతు తెలుపుతామని చెప్పి మా 26 నాడు భారతదేశంలో ఉన్న అనేక కార్మిక సంఘాలు కార్మిక హక్కుల కోసం పోరాడేవాళ్ళు నూతనంగా చేసిన కార్మిక కోడ్ పేరుతో రూపొందించిన 4 చట్టాలని 50 కోట్ల మంది కార్మికులను ప్రభావితం చేసే చట్టాలని కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరితో కార్మికుల మీద రుద్దుతున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా చేస్తున్న 26 నాడు చేస్తున్న సార్వత్రిక సమ్మెకు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. డిసెంబర్ నుంచి వాటర్ బిల్లు కట్టొద్దు, నగర ప్రజలకు కేసీఆర్ తీపి కబురు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఊరట, 10 కోట్ల రూపాయల లోపు జీఎస్టీ రియంబర్స్మెంట్. గ్రేటర్లో దూకుడు పెంచిన టీఆర్ఎస్, కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి. బల్దియా ప్రచార జోరులో వివిధ పార్టీల నేతలు, మేయర్ పీఠం మాది అంటూ గెలుపు ధీమాలు.
మహిళా రక్షణ కోసం ఏపీ మరో ముందడుగు. అభయం ప్రాజెక్టుకు సీఎం జగన్ శ్రీకారం. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.